7 నెలల్లో 25 పెళ్లిళ్ళు. 7 సంవత్సరాలు కాదు, 7 నెలలే 25 మందిని పెళ్లి చేసుకుందట. రోజుకో కథ చెప్తూ పూటకో వేషం మారుస్తూ నమ్మించి పెళ్లి చేసుకుని ఆపై డబ్బు నగలతో పరారవుతోంది ఓ నిత్య పెళ్లి కూతురు. యూపీకి చెందిన 32 ఏళ్ల అనురాధ పాస్వాన్ కేవలం 7 నెలల్లో 25 మంది పెళ్లిళ్ళు చేసుకుని యువకులను బురిడి కొట్టించింది. ఇది కామన్ అయిపోయింది. అటు కొంతమంది మగోళ్ళు ఉన్నారు, ఇటు పక్క ఆడోళ్ళు ఉన్నారు. మ్యాట్రిమోని బుక్ చేసుకుంటారు. ఆరాంసే ఒక 5,000 పెట్టాలి. 5,000 పెడితే మ్యాట్రిమోని వచ్చేస్తుంది. దాంట్లో 100 కాంటాక్ట్లు 150 కాంటాక్ట్లు ఉంటాయి. ఇక తెలవకుండా ఒకరికి తెలవకుండా ఒకరికి పోవాలా, కలవాలి. ఏం చెప్తారంటే మంచిగానే పరిచయం ఏర్పాటు చేసుకుంటారు. ఇదే కథ వేల కేసులు, కొన్ని వేల కేసులు అటు సివిల్ డిపార్ట్మెంట్ పోలీసులో కానీ సైబర్లో కానీ. అయిపోయిన తర్వాత ఈ ఇద్దరికి ఎవరైనా కానీ ఇంట్లో డాడీకి బాగాలేదు, మమ్మీకి బాగాలేదు, లేకపోతే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా ఉన్నా, పెట్రోల్ మంకు పెడుతున్నా, నాకు మామిడి తోట ఉన్నది, నాకు కొబ్బరి తోట ఉన్నది, మొత్తం ఇయ్యే కేసులు. మొన్న పోతే మొత్తం ఇయ్యే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకోవటం, ఈడికెళ్ళి మళ్ళీ ఇంకోటి దగ్గర తీసుకోవటం, మళ్ళీ కొత్త ప్రొఫైల్ పెట్టడం. ఇదే పని అయిపోయింది కొంతమందికి. వేల సంఖ్యలలో ఉన్నారు ఈ మ్యాట్రిమోన్ సైట్లు కానీ. లేకపోతే ఎట్లుంటుంది అంటే పెళ్లి కాని వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఈ అత్యుత్సాహం. ఎట్లుంటుంది అంటే నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 35 ఏళ్ళు వచ్చినాయి, అరే పెళ్లి కావట్లేదు, ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇట్లా పోవటం, మోసాలు చేయడం. ఇగో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఈడ మనకు కనపడతా ఉన్నది ఒక మాయలేడి 7 నెలల్లోనే 25 మందిని పెళ్లిళ్ళు బురడి కొట్టేయడం, వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవటం. దయచేసి ప్రధానంగా యువత, మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనకి ఇలాంటి వార్తలు చెబుతూ ఉంటాయి.